కొన్ని ఘటనలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు యువత నిన్న జరిగినటువంటి చిలుకా నగర్ ఉప్పల్ దగ్గర జరిగినటువంటి హత్య కేసులో ఇద్దరు కూడా ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నాడో సంతోష్, ఆయన చనిపోయినటువంటి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఒక 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. అంటే పోలీసు చెప్పిన కథనం ప్రకారం చిన్న మాటలు మాట్లాడుకుంటూ ఏదో ఒక శుభకార్యాన్ని పిలిచినప్పుడు ఆ పిలిచే దాంట్లో సందర్భం ఏదో చిన్న మాట మనస్పర్ధ వచ్చేసి ఆ మనస్పర్ధకి నువ్వెంత అనుకొని ఇద్దరు నువ్వెక్కడున్నావు చెప్పు నేను వస్తా అని చెప్పేసి అనుకొని ఆ దానికి వచ్చేసి మీద పడి విచక్షణరహితంగా పొడిచడం అనేది చాలా దారుణం. అంటే ఎందుకు యువత ఇంత అయిపోతుందంటే ఇప్పుడు పోలీసు చెప్పిన కథం ప్రకారం ఏంటంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఇద్దరు కూడా మరి బాగా తాగే అలవాటు, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటున్నారు. అటువంటి స్నేహాలు మరి ఇంకా అంటే ఎక్కడ మరి పేరెంట్స్ అందరూ ఈ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళు దాదాపు చాలా రోజులు వాళ్ళకి అలవాటు ఉందని చెప్తున్నారు. మరి యువత ఇట్లా చెడిపోతున్నప్పుడు ఫ్యామిలీస్ అన్న అట్లీస్ట్ కౌన్సిలింగ్ చేయాలి కదా, లేదంటే ఇంత ప్రాణాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ వచ్చేస్తే అది చాలా దారుణంగా ఉంది. మరి ఒక్కరోజు 2 రోజుల పరిచయం కూడా కాదు, ఏదో సరే అనుకోవడానికి 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకి పరిచయం ఉందంటే అంతకుముందు కూడా ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన మీద కేసులు ఉన్నాయి కొన్ని. సరే అవన్నీ ఉన్నా సరే చంపేంత మాటలు ఏముంటాయి ఇప్పుడు అంటే జనరల్గా మాట్లాడుకోవడం అంటే సరే పిలిచినప్పుడు నన్ను పిలవలేదు మా ఫ్రెండ్ పిలవలేదు అట్లాంటి ఉంటే ఉండొచ్చు, కానీ చంపేంత అంటే పాత కక్షలు ఉన్నాయా? పాత కక్షలు ఉన్నట్టే కొన్ని 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉండదు కదా. సో కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు యువత ఎవరైనా ఇట్లాంటివి మన అసలు క్షమించాలనేవి పేరెంట్స్ కూడా, లేకపోతే పేరెంట్స్ భార్యలు ఇంకా తల్లులు ఎవరన్నా వాటిని గుర్తించి మనం దీన్ని యాక్షన్ తీసుకోవడం మాత్రం చాలా పరిణామాలు దారుణంగా ఉంటాయి. దీన్ని ఇట్లే చేస్తే బాగుంటుంది. పోలీసు కూడా అట్లీస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లాంటి చేయకపోతే ముందు ఇంకా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం ఇట్లాంటి జరగకుండా అని కోరుకుందాం.